గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలోని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి, మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటలను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం. నిన్ను కాపాడువాడు కునుకడు. Psalms chapter 121 verse 3. He that keepeth thee will not slumber. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో మరి మనకి బాగా అర్థమయ్యే విధంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కునుకడంట. ఎందుకంటే మన దేవుడు కునుకనటువంటి దేవుడు, ఇశ్రాయేలు కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నిజంగా మనం చాలాసార్లు అలసిపోతే ఈవెన్ మన పిల్లల్ని చూసుకునే విషయంలోనూ ఏదో ఒక విషయంలో మరి ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయాల్లో కూడా మనం కునుకుపాట్లు తీస్తుంటాం. ఎందుకంటే అది సహజం, మానవ నైజం కాబట్టి. కానీ ఆయన దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, మరి కునుకడు అని చెప్తున్నటువంటి మాట ఎంత అమూల్యమైనది. ఎందుకంటే ఆయనకి మన పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతుందండి. మనల్ని ఎంత ప్రేమించే వ్యక్తులైనా మనం కూడా మనుషులే కాబట్టి ఖచ్చితంగా మనము ఏదో ఒక టైంలో కునుకు తీసేస్తాం, నిద్రపోతాం. కునకడమే కాదు, నిద్రపోతాం. కానీ మన దేవుడు ఏ క్షణంలో కూడా కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు అసలు కాదు. మనల్ని ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో మనతోనే ఉండి మనల్ని కాపాడే దేవుడు. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, మరి దేవుడు నాకు ఏం సహాయం చేయట్లేదు, అని నన్ను మర్చిపోయాడు, లేకపోతే ఇంకా ఏమేమో అనుకుంటామండి. కానీ దేవుడే ఎప్పుడు కూడా మరి మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, అసలు ఆయన కునికేటువంటి దేవుడు కాదు. అంటే కనీసం ఆయన రెప్పలు కూడా ఎప్పుడు కూడా ముయ్యవు. అంతగా మనల్ని తన కనుపాపను కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. తెలుసు కదండి, మన ఐలిడ్స్ మన కళ్ళని ఎంతగా కవర్ చేసి కాపాడతాయి. చిన్న డస్ట్ కానీ ఏదైనా కొంచెం అసలు వెంటనే ఆ లిడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. మరి దేవుడు మానవ శరీరానికి అంత జాగ్రత్తగా అమర్చి ఉంటే మనం ఆయన బిడ్డలమండి. మళ్ళీ అలాంటప్పుడు మనల్ని ఎంతగా దేవుడు ప్రేమించి కాపాడుతున్నాడు. మరి యేసు ప్రభు ఒకసారి ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మరి అలసటతో దేవుడు కూడా ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రపోతున్నాడు అనమాట. ఓడ యొక్క తలగడ పెట్టుకొని అక్కడ నిద్రపోతూ ఉంటే ఆయన నిద్రపోయిన క్షణంలో ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి తుఫాను, సముద్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఆ సమయంలో శిష్యులందరూ కూడా భయపడిపోయారు. ఇంకా మేము మునిగిపోతామేమో, అయిపోతుందేమో పరిస్థితి, ఈరోజు ఇంతటితో మా జీవితం లాస్ట్ ఏమో అని చెప్పేసి కలవరపడిపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళు దేవుని లేపుతున్నారు. బోధకుడా, మీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు దేవుడు వెంటనే లేచి ఆ గాలిని, సముద్రాన్ని మరి గద్దిస్తాడు. అవన్నీ వెంటనే నిమ్మలమైపోతాయి. కొద్దిసేపు ఆయన అలా రెస్ట్ తీసుకుంటూ మరి కళ్ళు మూసుకొని ఆ తలగడ పెట్టుకుని ఆ ఓడలో పడుకొని నిద్రపోతేనే పరిస్థితి ఇంత గందరగోళమైంది కదా. కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతాడండి. మరి ఆయన నిద్రపోతున్నాడంటే వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉందని. చాలా ప్రయత్నాలు చేశారండి శిష్యులు ఆ సమయంలో, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. కాబట్టి కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎలా ఉంటాయంటే మన చేత కాదు, అది మనం కంట్రోలింగ్ చేయలేం, దాన్ని ఓవర్కమ్ కూడా మనం అసలు చేయలేం. మనం దేవుడి వైపు చూడాల్సిన పరిస్థితులు మన జీవితంలో చాలా వస్తాయి. అది ఖచ్చితంగా దేవుడి వైపు చూసినప్పుడు తప్పకుండా దాంట్లో మనం జయాన్ని పొందుకుంటాం. ఈరోజు మన విశ్వాసం ఏ విధంగా ఉందండి? శిష్యులు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క అలజడి సముద్రంలో రేవకగానే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇంకా మునిగిపోతామని భయపడిపోయి దేవుణ్ణి లేపేశారు. ఈరోజు మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మనం ఏ విధంగా ఉంటున్నాం దేవుడి సన్నిధిలో? ఆ తుఫానులు మన జీవితంలో వచ్చినప్పుడు ఏ విధంగా సముద్రంలో భయంకరమైనటువంటి పరిస్థితులు చూసామో, ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా అనుకుంటుంటాం శిష్యుల్లాగానే, ఇంత పరిస్థితి వస్తే కూడా దేవుడు హ్యాపీగా నిద్రపోతున్నాడని. మనం కూడా అలా అనుకుంటాం కదా, నేను ఇంత బాధల్లో ఉంటే, ఇంత కష్టాల్లో ఉంటే దేవుడికి ఏం పట్టలేదేమో, ఏం పట్టించుకోవట్లేదు నన్ను, దేవుడు ఏం నా గురించి అసలు ఆలోచించట్లేదు, మరి దేవుడు నన్ను మర్చిపోయాడు అని చాలాసార్లు అనుకుంటుంటాము. కానీ ఆ రోజు శిష్యుల విశ్వాసాన్ని దేవుడు చూశాడు, కానీ వాళ్ళు కలవరంతో నిండిపోయి ఉన్నారు. ఈరోజు మన విశ్వాసాన్ని కూడా కొన్నిసార్లు పరీక్ష పెట్టి దేవుడు మనలో ఉన్నటువంటి మెరుగైనతనాన్ని బయట తీసుకురావడానికి కొన్నిసార్లు పట్టించుకున్నట్లుగా, కొన్నిసార్లు ఏమి పలకనట్లుగా మౌనం వహిస్తూ ఉంటాడు దేవుడు.
సో అలాంటి సమయంలో మరి శిష్యులు దేవుడిని బాగా నిద్రపోతున్నాడు అనుకున్నాడు. అలాగే మనం కూడా దేవుడు బాగా నిద్రపోతున్నాడు, నన్నేం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆ యొక్క దేవాది దేవుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో లేడు, ఆయన ఉన్నాడు. ఆ పడవలోనే ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నాడు. మరి అలాగే ఈరోజు నీ పరిస్థితిలో దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీ కష్టంలో నీతోనే ఉన్నాడు, చూస్తున్నాడు అంతే. నీ విశ్వాసం ఏ విధంగా ఉందో. దేవుడు ఒక మాట అన్నాడు అక్కడ వాళ్ళని. సరే, మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 38 నుంచి చూద్దాము. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. సో నిద్రపోతున్న దేవుడిని లేపేసి, నీకు చింత లేదా బోధకుడా, నీకు మా పట్ల నువ్వు ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా నిద్రపోతున్నావే, ఇంత పరిస్థితి వస్తే కూడా నువ్వేం పట్టించుకోవట్లేదని చెప్పి శిష్యులు దేవుడిని లేపినప్పుడు దేవుడు లేచి వెంటనే ఏం చేసినాడు తెలుసా? గాలిని అలాగే సముద్రాన్ని ఊరుకుండమని చెప్పి ఆయన గద్దించగానే మిక్కిలి నిమ్మలమైపోయిందంట. తర్వాత ఆయన అన్న మాట ఏంటి తెలుసా? మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇంకా నమ్మలేకున్నారా అని వారిని దేవుడు ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇదే ప్రశ్న నా జీవితాల్లో కూడా దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళని అడుగుతున్నాడు ఆ రోజు. ఈరోజు నన్ను కూడా అదే అడుగుతున్నారు. ఎన్ని అద్భుతాలు మీ జీవితాల్లో చేయలేదు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేయలేదు, అనేకమైన మేలులు మీ జీవితంలో చేసినాను, అయినా ఈ చిన్న పరిస్థితిని బట్టి, ఈ యొక్క ఉన్నటువంటి కష్టాన్ని చూసి మీరు భయపడిపోతున్నారా, నమ్మకం లేదా మీకు అని దేవుడు ఈరోజు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. నిజమే కదండి. యేసు ప్రభుతో శిష్యులు అనేక చోట్లకు వెళ్ళారు, అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడు. మరి కానాను విందులో ద్రాక్షరసం అయిపోతే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. అనేక మంది రోగుల్ని స్వస్థపరిచాడు. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి మరి భోజనాన్ని, ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఇలా అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తే ఆయనతో పాటు ఉండి అద్భుతాలు అనుభవించినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ జీవితంలో చిన్న అలజడి, చిన్నది కాదు, వాళ్ళకి ఆ పరిస్థితి చాలా భయంకరమైనది, వాళ్ళు ఎదుర్కొన్న సమస్య చాలా పెద్దదే. అది వాళ్ళకి పెద్దది కావచ్చు, కానీ ఆయనకి పెద్దది కాదు కదా. దేవుడు వాళ్ళతో ఉన్నాడు కదా. దేవుడు కూడా అదే పడవలో ఉన్నాడు కదా. దేవుడు ఉన్న పడవని ముంచెత్తేది ఏదైనా ఉందా అండి? మరి ఈ సమస్త సృష్టించినటువంటి దేవుడు ఆ పరిస్థితిని ఆయన అంటగలుగుతుందా? అసలు ఏమీ చేసుకోలేదు. కాబట్టి ఆయన దేవాది దేవుడు మాతో ఉన్నాడు అనే నమ్మకం వాళ్ళలో లేదండి. ఎందుకంటే పరిస్థితులు చూసి భయపడారు. అలాగే మనం కూడా మన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి భయపడిపోతాము, కలవరపడిపోతాము. దేవుడు కునికి నిద్రపోతున్నాడు, దేవుడు నన్ను కాపాడట్లేదు అనుకుంటున్నాం. కానీ ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడండి. ప్రతి క్షణం మనల్ని భద్రపరుస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు, ఇంకా నమ్మలేకపోతున్నారా? మరి దేవుని నమ్మనప్పుడే మన జీవితంలో భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానం మనందరికీ ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. నిన్ని కాపాడేటువంటి నేను కునుకను, అసలు కునుకను కూడా కునుకను. మరి అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంటుంది, మళ్ళీ ఎందుకు నిద్రపోయినావు ప్రభా ఓడలో అని అంటే, ఆయన కూడా మనలాగే మానవ శరీరంతో ఉన్నాడు. రాత్రి పగలు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు, పగలంతా పరిచర్య చేస్తాడండి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు. అయినా కూడా ఆయన పరీక్షించాల్సింది వాళ్ళ విశ్వాసం. కాబట్టి ఆయన తల వాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. మరి అలాంటి సమయంలో మరి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉంది. యాక్చువల్లీ మనకి సమస్తం పైన అధికారం ఇచ్చాడు. నిజంగా విశ్వాసంతో వాళ్ళు గద్దించినా కూడా ఆ రోజు ఆ యొక్క సముద్రము, ఆ యొక్క అలజడి అంతా కూడా ఆగిపోయేది. కానీ వాళ్ళు మానవ సహజమైన ప్రయత్నాలు అన్నీ చేశారు. లంగర వేసిండొచ్చు, ఇంకా తెడ్లు వేసిండొచ్చు, ఇంకా ఏమేమో చేసిండొచ్చు ఆ పడవని కంట్రోల్ చేసుకోవడం కోసం. ఆ ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ప్రార్థించి లేకపోతే దేవుడి నామంలో గద్దించి ఉంటే అది ఆగిపోయేది. దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడు చేసింది ఏంది? లేచి గద్దించినాడు అంతే. కాబట్టి ఈరోజు నీ సమస్య నేను కలవరపరుస్తుంటే నువ్వు గద్దించు ఆ సమస్యని. నీ జీవితంలో వస్తున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది నువ్వు గద్దించు, అది పారిపోతుంది అక్కడ నుండి. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీకు సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాను. ఒకదాని మీద కాదు, సమస్తమైన వాటిపైన మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం గద్దిస్తే అది ఏమవుతుంది? పారిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ధైర్యంతో ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసినట్లయితే, పరిస్థితిని చూసి భయపడకుండా ఆ పరిస్థితుల్లో మనతో ఉన్నటువంటి దేవుడిని మనం చూసినట్లయితే తప్పకుండా మన జీవితంలో మనం కలవరపడము, భయపడము. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, దేవుడు ఉన్నాడా మీ హృదయంలో? ఆ రోజు వాళ్ళ పడవలో వాళ్ళ
దోణిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితి అంతా కూడా నెమ్మలించింది. ఇప్పుడు అలాగే నీ హృదయంలో దేవుడు ఉంటే నువ్వు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నమ్మకంతో నువ్వు ఉన్నట్లయితే ఆ గాలి సముద్రాన్ని గద్దించిన రీతిగా నీ జీవితంలో ఏ పరిస్థితి అయితే ఉందో వాటన్నిటిని కూడా గద్దించి నిమ్మలపరుస్తాడు దేవుడు. అందుకే ఈ వాగ్దానాన్ని మరొకసారి ఇచ్చి దేవుడు గుర్తు చేస్తున్నాడు, నేను కాపాడేటువంటి నేను కొనుక్కను కాబట్టి నువ్వు భయపడొద్దు. నేను కునికేటువంటి దేవుడిని కాదు, నిద్రపోయే దేవుడు అస్సలు కాదు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితిని చూసి నువ్వు కలవరపడకుండా ఆ పరిస్థితి దేవుడిని అప్పగించి నువ్వు నిశ్చింతగా ఉండమని దేవుడు వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది అయ్యా. ఆ రోజు శిష్యులతో ఉన్నట్లుగా ఈరోజు మాతో కూడా ఉన్నారు. ఆ రోజు సముద్రం మీద అలజడులు వచ్చినప్పుడు నువ్వు ఆపేసి నిమ్మలించిన రీతిగా ఈరోజు మా జీవితాల్లో ఉన్నటువంటి కలవరాన్ని, పరిస్థితులన్నింటినీ కూడా నీ కంట్రోల్లోకి తీసుకునే దేవుడుగా ఉన్నాడు అయ్యా. నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు కునుకవయ్యా. కాబట్టి నేను మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం గుర్తుపెట్టుకొని మేము నిబ్బరంగా ధైర్యంతో ముందుకు సాగడానికి మా అందరి కృపనివ్వమని, ఈ వాగ్దానం నెరవేర్పు మా జీవితాల చుట్టూ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.